అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లతో కలిసి జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై వామపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం భస్మాసుర చట్టం లాంటి ఎస్మా చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకుడు రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫైర్ అయ్యారు. తణుకు ప్రజలను మోసగించడానికి ప్రజా దీవెన యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కారుమూరి ప్రజలను 5 ఏళ్లు గాలి కొదిలేసి ఎన్నికల సమయంలో ప్రజా దీవెన పేరుతో ప్రజా వంచన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు కదిల్రా సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. రాజకీయ పార్టీలకు కాపు సంఘం అల్టిమేటం జారీ చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు 3 ఎమ్మెల్యే స్థానాలు లేదా ఎంపీ స్థానం కేటాయించాలని శ్రీకాకుళం కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు కేటాయిస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని కాపు సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ సర్పంచ్ వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులు స్వాహా చేస్తోందని పొర్లు దండాలు పెట్టి దేవుడికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు కనీసం పారిశుద్ధ్య పనులు చేయడానికి కూడా డబ్బులు లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో న్యాయవాదులు, అఖిలపక్షాలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా న్యాయవాదులు నిరసన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా న్యాయవాదులు విధులకు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం వెంటనే ఈ యాక్టును నిలిపేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ఫైర్ అయ్యారు. వైసీపీ అరాచకాలపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసనమైందన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలకు మారుపేరుగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. ఏపీలో వైసీపీకి సామాజికేతర చేసే అర్హత లేదని ఆయన అన్నారు. జగన్ పాలనలో బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మండిపడ్డారు.